కనకాంబర రంగు చీర ధరింపజేసి అలంకరించడం, అల్లంగారెలు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఈరోజు అల్లంగారెలు, నిమ్మకాయ పులిహార, రకరకాల ఫలాలు అంటే మధుర ఫలాలు, నారికేళం. అమ్మవారి పూజలో కంపల్సరీగా 5 రకాల ఫలాలు అన్నవి కంపల్సరీ మధుర ఫలాలు. అలాగే వడపప్పు, పానకం, చలివిడి. ఈ మటుకు ప్రతిరోజు కూడా అమ్మవారు ఏ దేవి ఆరాధన చేసినా ఇవి మనం కంపల్సరీగా అమ్మవారికి నివాదించాలి. వీటితో పాటుగా ఈరోజు అమ్మవారికి అల్లంగారెలు, నిమ్మకాయ పులిహార చక్కగా చేస్తారు. అలాగే ఈరోజు అమ్మవారి మంత్రాన్ని మనం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తన్నో ధియో ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా చక్కగా పఠించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం మన బుద్ధి చక్కగా సద్గుణాల వైపు, సత్కర్మాల వైపు ప్రచోదిస్తుంది అనమాట. అలాగే గాయత్రి మాతగా అమ్మవారిని ఆరాధించడం వలన ఎవరికైనా జాతకంలో గృహ సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నా, అంటే చదువు రావటం లేదండి, గురువు అనుగ్రహం కలగ, సంతానం కలగటం లేదండి, బుద్ధి మాంద్యంగా ఉన్నారండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి నవరాత్రుల్లో మనం ఆరాధించడం వల్ల ఆ గురుగ్రహ దశ జరుగుతున్న ఎవరికైనా, గురువు దశ జరుగుతున్న వాళ్ళు కానీ, అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని ప్రత్యేకంగా గురుగ్రహ సంబంధమైన దోషాలు కానీ ఎవరైనా ఉంటే వారు ఈరోజు ప్రత్యేకంగా నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా అర్చించడం వలన వారికి ఆ అనుగ్రహం కలిగి, అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ గురుగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగి ఆ గురుగ్రహ సంబంధమైన సుఫలితాలు కూడా మనం పొందగలుగుతాం అనమాట. కాబట్టి అప్పుడు మనకు ధనధాన్యాలు, అధికారం కూడా చక్కగా లభిస్తాయి. ఈరోజు ముఖ్యంగా విప్రులకి అంటే బ్రాహ్మణులకి ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క దానాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే నైమిత్తిక తిథుల్లో చేసే దానాలకి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా మనకున్న దాంట్లో 10వ వంతు దానం చేయాలి మనకు వచ్చిన ఆదాయంలో. అలా కాకుండా ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఈ నైమిత్తిక దినం దేశకాల మాన పరిస్థితులను అనుసరించి ఈ నవరాత్రుల్లో ఎవరైతే చక్కగా దానం చేస్తారో వారికి అఖండమైన ఫలితం కలుగుతుంది అన్నమాట. ఆ రకంగా చూసినప్పుడు ప్రత్యేకంగా ఈ నవరాత్రిలో 2వ రోజు మన అమ్మవారికి చక్కెరని, విపులకి చక్కెర దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది, దీర్ఘాయుష్ కూడా లభిస్తుందని చెప్పి మనకు అనిపిస్తోంది.